ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మరొకరిని అరెస్టు చేసింది. ఈ పేలుడు ఘటనలో ఆత్మాహుతి చేసుకున్న డాక్టర్ ఉమర్ నబీతో కలిసి కారు బాంబుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆమీర్ రషీద్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఆమీర్ రషీద్ పేరుపై కారు రిజిస్టర్ అయినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఢిల్లీ పోలీసుల నుంచి కేసును తీసుకున్న తర్వాత భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పంపోర్ సాంబూరా నివాసి అయిన ఆమీర్ రషీద్ ఉమర్ నబీతో కలిసి ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. పేలుడుకు వినియోగించిన కారును కొనుగోలు చేసి ఉమర్ నబీకి ఇచ్చేందుకు నిందితుడు ఢిల్లీకి వచ్చినట్లు తెలిసింది. ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడిన ఉమర్ నబీని తొలిసారి సూసైడ్ బాంబర్గా ఎన్ఐఏ అభివర్ణించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 73 మందిని విచారించిన ఎన్ఐఏ ఇందులో ఉగ్రదాడిలో గాయపడ్డవారు ఉన్నట్లు తెలిపింది. ఉగ్రకుట్రకు సంబంధించిన కేసును ఛేదించేందుకు పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ విస్తృత సోదాలు చేస్తోంది. నవంబర్ 10న ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు విస్ఫోటనంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు.